there are 3 apples that changed the globe: Adam's apple, Newton's apple, and స్టీవ్ జాబ్స్ యాపిల్. అంతటి న్యూటన్ ఆ మాట చెప్పినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఏమిటా నీకు అతి వినయం, నువ్వు ఎంత చేసావు కదా, ఎందుకు వచ్చిన అతి వినయం, ఇంత చేసాను చెప్పు. చెప్పాడు పక్కనే, నేను నా పూర్వీకుల భుజాల మీద ఎక్కి కూర్చున్నాను గనక కొంచెం ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను. అంటే నా పూర్వీకుల కంటే నేను ఎక్కువ చూశానన్న విషయం కూడా చెప్పాడు. వాళ్ళ అనుభవాల మూలాన్ని వాటిని పునాదిగా చేసుకుని మరొంత ముందుకు కూడా వెళ్ళాను అని చెప్పాడు. అది దృష్టిలో పెట్టుకోండి. ఎవ్వరికి వారే హీరో. ఇది తెలిస్తే ఏ ఒక్కరు కూడా ఎప్పుడు ఎవ్వరి ఆటోగ్రాఫ్ కోసం పాకులాడరు. ఆటోగ్రాఫ్ ఎందుకు అన్నది ఇవాల్టి వరకు నాకు అర్థం కాలేదు. ఈ సిరివేంద్ర సీతారామ శాస్త్రి కాకమునుపు టెలివిజన్ కమ్యూనికేషన్స్లో గుమాస్తాగా పనిచేస్తున్నప్పుడు, అంతకు మునుపు చిన్నప్పటి నుంచి నా చేతి రాత బాగుండదు కాబట్టి బాగు చేసుకోవడానికి కొన్ని కోట్ల సార్లు నా పేర్లే నేను రాసుకున్నాను. సీతారామ కొట్టి బాగుంటుందేమో, ఎప్పటికైనా బాగుపడుతుందేమో. దానికి ఇవాళ ఎంత డిమాండ్ వచ్చిందో చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏమంటే నా ఘనత అన్నది నేను పాటలు రాయటంలో ఉందా, నా ఆటోగ్రాఫ్ ఇవ్వడంలో ఉందా? గాంధీ గారు ఆటోగ్రాఫ్ ఎందుకండి మనకి? గాంధీ గారు ఆటోగ్రాఫ్కి ప్రసిద్ధుడా, ఆయన చేసిన పనులు ప్రసిద్ధుడా? అలాగే మనకి వ్యక్తిత్వ వికాస చాట్లో బోల్డన్న ఉదాహరణలు ఇచ్చేస్తుంటారు. అలా వాడి కథ చదవండి, వీడి కథ చదవండి, వీడి మీకు ఆదర్శం, వీడి మీకు అనాదర్శం. ఊరికే తెలుసుకోండి అంతే. కానీ వాళ్ళెవళ్ళు అక్కడ లేరు, మీలో ఉన్నారు, మనలో ఉన్నారు. ప్రతి దానిని మనకు అన్వయం చేసుకుని అది అహంకరించమని కాదు, ఒక ఆత్మ నిర్భరత. మళ్ళీ చెప్తున్నాను, మందిలో ఏకాంతం, ఏకాంతంలో మంది. అందరూ నాలో ఉన్నారు, అన్నీ నేనే అనుకోవడంతో పాటు నాకేం కావాలి అన్నది నేర్చుకోండి. దీనికి ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఓ పాట రాసి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇలా చెయ్యాలి కనుక ఈ విధంగా బోధ చెయ్యాలి అని ఇప్పటివరకు నేను ఏ పాట రాయలేదు. నాకు ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఇస్తారు, ఆ సిచ్యువేషన్ నేను అన్వయించుకుంటాను. నా జీవితంలో నాకు సంబంధించినటువంటి జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, భావుకంగా ప్రత్యక్ష పరోక్ష దానిని బట్టి నేను నా భావాల్ని స్వాగతించుకుంటాను. అవి మీకు పాటలుగా చేరుతాయి. ప్రతి క్షణం ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం. మనందరికీ తెలుసు, బోటనీ దగ్గర నుంచి విత్తనం ఎలా మొలకెత్తుందో, చెట్టు ఎలా అవుతుందో చాలా ఏళ్లుగా మానవ నాగరికతగా మనందరికీ తెలుసు. కానీ ఇంకొకటి తెలియదు, మనం ఎప్పుడూ గమనించలా. నిజంగా చూస్తే ఒక చిన్న విత్తనం ఒక చినుకును ఆసరాగా తీసుకుని భూమిని చీల్చుకుని అది బతకడానికి చేసే ప్రయత్నంలో ఋతువులు, పంచభూతాలు, ఈ మహావిశ్వం ఒక అణువంత సైజున్న విత్తనం మీదకి ఎంత పెద్ద యుద్ధాన్ని చేస్తుంటే ఆ చిన్న విత్తనం ఆ యుద్ధానికి ఎదిగింది అన్నది ఇవాళ కొత్తగా గమనిద్దాం. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం. నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం. అది గమనించండి. ఎవరికీ తలంచకుండా పొగరుబోత్తనంగా తిరగండి అని చెప్పట్లా. భయంతోటో న్యూనతాభావంతోటో తల వంచకుండా ప్రేమతోటి, ఇష్టంతో, గౌరవంతో, నాకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రుల్ని, నాకన్నా ముందు పుట్టి నాకన్నా అనుభవాలను పంచుకుంది నా అన్నల్ని, అక్కల్ని, మమతల్ని పంచుతున్న సాటి శ్రీమూర్తుల్ని, చెట్టుని, పుట్టని, చీమని, చరాచరాలన్నిటినీ నిరంతరం అవి నాకు ఇస్తున్న ప్రేమకి కృతజ్ఞతాభావంగా నమస్కరిస్తాను తప్పిస్తే నేను క్షుద్రుణ్ణి కాదు, వీళ్ళెవరికంటే చిన్నవాళ్ళనే కాదు అన్న భావాన్ని మీరు, ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ భావం ఉపదేశించిన విషయంగా దాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం. నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం. మునివేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం, పసివాళ్లలా ఈ నేలలో ఎన్నాళ్ళిలాగా పడి ఉంటాం. కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం.
ఇదిగో నీ దారిట ఉందని సూర్యుడిని రమ్మందాం, జాగో జాగో రే జాగో జాగో. ఆకాశం నుంచి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా, ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా. వాళ్ళ అమ్మ చాటును చక్కగా కొంగు చాటును ఉండకుండా, ఏమో సముద్రంలో పడతాను, రాళ్ళమే పడి పగిలిపోతాను, ముత్యంలో పడతాను, ఏమవుతాను నాకేం తెలుసు, నేను దూకనని ఒక చినుకు అని ఉంటే ప్రాణం ఎక్కడ ఉండేది? ఆకాశం నుంచి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా, ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా. కనకే ఆ చినుకు ఏరులా, ఆ ఏరే వరద హోరులా, ఇంతింత ఎదిగి అంతగా అంతెరగని సంద్రమైందిగా. మొదలెట్టక మునుపే ముగిసే కథ కాదే మన ఈ పయనం. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు రాఘవేంద్ర కూడా చెప్పాడు. సమస్యలు వచ్చేయండి, విషాదాలు వచ్చాయి. సమస్యలు విషాదాలు రావు, ఉంటాయి. ఉంటేనే లైఫ్. అవి లేని పరిస్థితి ఎవరికి వస్తుంది? నాకు ఋతువులు బాధ పెట్టవు, నాకు ఏ సమస్యలు ఉండవు, నాకు ఏ అవసరాలు ఉండవు అని ఎవరు చెప్పగలరు? శవం. ఎందుకంటే దానికి ఏ అవసరం ఉండదు, ఆకలి ఉండదు, స్నానం అక్కర్లేదు, సమస్యలు లేవు, ఏ ఋతువు బాధ పెట్టదు. కానీ బతికున్న మనిషికి ఇవన్నీ ఈ ప్యాకేజ్ సిస్టంతో దొరుకుతాం కదా. వేసంకాలంలో ఒక్కపోతాడు, ఆ పొక్కులను ఒకసారి ఇలా బాదుకుంటూ మామిడి పండు తింటూ వేసంకాలంలో గడుపుతున్నాం కదా. సో సమస్యలు వచ్చాయి అన్న ఒక విచిత్రమైన విశేషంగా భావించకుండా, ఆకాశం కనకే ఆ చినుకు ఏరులా, ఆ ఏరే వరద హోరులా, ఇంతింత ఎదిగి అంతగా అంతెరగని సంద్రమైందిగా. మొదలెట్టక మునిపే ముగిసే కథ కాదే మన ఈ పయనం. మీరు ఇంకా లైఫ్ ఏం మొదలు పెట్టారు? లైఫ్ తాలూకు థ్రెషోల్డ్లో ఉన్నారు. ఇంకా చాలా 100 ఏళ్ల జీవితం ఉంది. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రతిరోజు ఏదో ప్రాబ్లం వస్తుంది. సమరానికి సయ్యనగలిగే సంసిద్ధత పేరే విజయం. ఈ ఒక పాయింట్ తోటి నేను ఇవాళ నా భాష నాపుతాను. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం. మునివేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం, పసివాళ్లలా ఈ నేలలో ఎన్నాళ్ళిలాగా పడి ఉంటాం. కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం. ఇదిగో నీ దారిట ఉందని సూర్యుడిని రమ్మందాం, జాగో జాగో రే జాగో జాగో.